హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చిట్టి వంట అది ఎగ్తో నేను చేస్తున్నా. ఈరోజు దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఒక్క పచ్చిమిరపకాయ, ఒక్క ఉల్లిగడ్డ, ఒక టమాటా, 2 ఎగ్స్. ఇవి స్టవ్ ముట్టించి బాండలు పెట్టి ఆయిల్ వేసుకొని ఇప్పుడు పోపు గింజలు అవి వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసాను, ఇది మగ్గాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసాము. ఇప్పుడు టమాటా వేసాను, ఇది బాగా వాడాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసాను. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, కారం ఎవరు తినేదాన్ని బట్టి అట్లా కారం వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకున్నావాలి, కొంచెం వాటర్ వేసుకున్నాను నేను. వాటర్ వేసుకొని లేదంటే మొత్తం ఆయిల్లోనే చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ ఎక్కువ తినను కాబట్టి కొంచెం వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు 2 గుడ్లు కొట్టి ఇలా పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా ఇంతే అండి, అయిపోయింది చిట్టి కర్రీ, కోడిగుడ్డు కర్రీ. లాస్ట్లో కరివేపాకు కొంచెం వేసుకొని దించేసుకోవాలి, అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు నచ్చినట్టయితే చూసారు కదా కలర్ఫుల్గా, మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.